హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇచ్చిన వెంటనే తొలి సంతకంగా చేయడం జరిగింది. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రక్రియకు ఆరంభించి గత జూన్ నెలలో ఆరంభిస్తే అనేక మలుపులతో అనేక ట్విస్టులతో ఈ ప్రక్రియ అనేది అవాంతరాలు ఏర్పడుతూ ముందుకు సాగుతుంది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ, ఆ తర్వాత ఎమ్మెల్సీ కోడ్ అని ఎలక్షన్స్ కోడ్ రావడం, ఈ విధంగా అనేక కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కాకపోతే డిసెంబర్ నాటికి ఏదో వేస్తారు అనుకునేటప్పుడు జనవరిలో వస్తుందని ఒక ఆశ, ఆ తర్వాత మార్చి మొదటి వారం అంటూ ఫిబ్రవరి నెలలో ప్రకటించడం, ఆ తర్వాత మార్చి నెలలోకి వచ్చాక ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి ప్రకటిస్తామనడం. ఏదేమైనప్పటికీ జూన్ 12కి అయితే మాత్రం మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయడం అయితే ఖాయమంటూ గత 2-3 నెలల్లో అనేక సార్లు ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి గారు కానీ మన విద్యాశాఖ మంత్రి గారు కానీ అనేక ప్రకటనలు చేశారు. మరి అలాంటి మెగా డిఎస్సిని నిజంగానే జూన్ 12 నాటికి పూర్తి చేయాలంటే ఇప్పటికిప్పుడు ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ అయినటువంటి నాటి నుంచి మనం కానీ మెగా డిఎస్సిని జూన్ 12కి కానీ పూర్తి చేయాలనుకుంటే ఎలాంటి షెడ్యూల్ ఇస్తే అది పూర్తవుతుంది, నిజంగా అలాంటి షెడ్యూల్ అనేది కరెక్టేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇది ఉన్న పరిస్థితులకి మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికున్నటువంటి అవకాశాలని అన్నింటిని పరిపూర్ణంగా క్షుణ్ణంగా ఆలోచించి చెప్తున్నటువంటి విషయం ఇది. ఇందులో ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని తక్కువ చేయడం కానీ, ఎవరికి ఎక్కువ చేయడం కాదు, ఎవరిని విమర్శించడం కాదు. ఉన్న విషయాన్ని అందరి ముందు సత్యాన్ని ప్రదర్శించడం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మరి ముందు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 10వ తేదీ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వెంటనే డిఎస్సి అనేది ప్రకటించండి, డిఎస్సి ప్రకటించడానికి రంగం సిద్ధం చేయండి అంటూ నిన్న విద్యాశాఖ మంత్రి గారు మనకి ప్రకటించడం, అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి అధికారులు దీని మీద అన్ని రకాల సమాయత్తం చేసి, అందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండే విధంగా మెగా డిఎస్సిని ప్రకటించండి అంటూ ప్రతి అనౌన్స్మెంట్లో ఈ పదం ఉంటుంది. ఈ న్యాయపరమైన చిక్కులు లేకుండా అనే పదం అనేది చాలా పెద్దది, ఇది బ్రాడ్గా ఉంటుంది. అందుకే మనకి మార్చి మొదటి వారం అనేది వెళ్ళిపోయింది, ఏప్రిల్ మొదటి వారం వెళ్ళిపోయింది. ఇప్పుడు రంగం సిద్ధం చేయండి, ఇలాంటి పదాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ న్యాయపరమైన చిక్కులు డిఎస్సి చుట్టూ అనేకం ఉన్నాయి. వాటిని ఎదుర్కొని వాటిలోంచి బయటపడే విధంగా ఒక నోటిఫికేషన్ తయారు చేయడం అంటే అది చాలా క్లిష్టమైన పని. ఆ విషయం మీదే డేట్లు అనేవి అనేక సార్లు పోస్ట్పోన్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆదేశించింది కనుక అధికారులు ఒకవేళ డిఎస్సిని ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే ఎన్ని రోజుల్లో, దాదాపు మరో 10 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అలా అనుకుని కఠినంగా జూన్ 12కి పూర్తి చేయాలనే కఠినమైన ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మరో 10 రోజులు అంటే ఏప్రిల్ 20 నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. మరి ఏప్రిల్ 20 నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి జూన్ 12కి మనకి మిగిలిన టైం ఎంత ఉంటుందంటే దాదాపుగా 52 రోజులు, అంటే 50 డేస్ ఉంది. ఈ 50 డేస్లో మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి అవ్వాలంటే ఎలాంటి షెడ్యూల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం చూద్దాం. అప్లికేషన్ పెట్టడానికి, దాని నుంచి సెంటర్స్ చూజ్ చేసుకోవడానికి, ఇలాంటి అనేక విషయాలు మనకు నోటిఫికేషన్ ఇచ్చి నుంచి ఒక 10 రోజులు తీసుకుంటుంది. ఇటు నుంచి ఎగ్జామ్స్ అనేవి మనకు ఆన్లైన్లో, అంటే జనరల్గా సాఫ్ట్వేర్ అనేది మనకి కంప్యూటర్స్ అనేది టీసీఎస్ ద్వారా ఆ స్లాట్స్ అయితే ఖాళీ లేవు, ఉన్నాయి అనుకుందాం. మనకు జూన్ 12 నాటికి కంప్లీట్ చేయాలి, అలాంటప్పుడు ఇది జరుగుతుందా లేదు ఇవన్నీ వద్దు. ఫస్ట్ జూన్ 12కి వెళ్ళాలంటే ప్రభుత్వం ముందున్నటువంటి ఒక షెడ్యూల్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది ఒక 10 రోజులు ఉండాలి. తర్వాత ప్రైమరీ కీ ఇచ్చి వారం రోజులు తక్కువ కాకుండా సమయం ఇచ్చి అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్ కీ ఇవ్వడం కోసం అది ఒక 10 డేస్ పడుతుంది. అంటే ఫైనల్ కీ ఇవ్వడం కోసం, ఎగ్జామ్స్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ కీ ఇవ్వడం కోసం 10 డేస్ పడుతుంది. నెక్స్ట్ మరి ఫైనల్ కీ ఇచ్చి రిజల్ట్ ఇవ్వడం కోసం, అంటే నార్మలైజేషన్ చేయడం కానీ అన్ని ప్రక్రియ అదంతా కలిసి ఖచ్చితంగా అక్కడికి మరో 10 డేస్ తీసుకుంటుంది. ఆ తరువాత రిజల్ట్ ఇచ్చిస్తే వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసి జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా
పోస్టుల వారీగా ఎస్జిటీలని అసిస్టెంట్లని ఎవరికి వాళ్ళు పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఎవరి పోస్ట్ అలా ఇవ్వడం కోసం ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ ఒక 10 రోజులు పడుతుంది. నెక్స్ట్ అందరికీ ఉద్యోగాలకి సెలెక్టెడ్ కాపీ ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒక ఇండక్షన్ కోర్స్ మేము ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చే పంపిస్తామని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చాలాసార్లు అనౌన్స్ చేశారు. మేమైతే జూన్ 12 నాటికి టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి మరి పంపిస్తాము, ఆ విధంగా అధికారులు షెడ్యూల్ తయారు చేయండి అంటూ అన్నారు. అంటే అదొక 10 days. టోటల్గా మనకి ఏమవుతుంది, నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ పెట్టడానికి ఒక 10 days, తర్వాత ఎగ్జామ్స్ పూర్తి చేయడానికి ఒక 10 days, 20 days, తర్వాత రిజల్ట్ ఇవ్వడం కోసం ప్రైమరీకి ఫైనల్కి రిజల్ట్ ఇవ్వడం ఇదంతా ఒక 10 days, అంటే 30 days. తర్వాత కౌన్సిలింగ్ చేయడం కోసం ఒక 10 days, 40 days. ఆ తర్వాత మనకి ఇండక్షన్ కోర్స్ అంటే 2014 డిఎస్సికి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అయితే ఆ రోజు ఇండక్షన్ కోర్స్ ఇచ్చింది ఒక 10 days అనేది. అలా ఆ 10 days ఇస్తే మొత్తంగా 50 days. అయితే ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ 20వ తేదీ నుంచి జూన్ 12 నాటికి 50 days ఉంటే ఈ 50 days ఇలా లాక్ అయిపోయింది. అంటే ఇందులో ఇంకెటువంటి ప్రిపరేషన్కి టైం కానీ ఇంకే రకమైన ఏ విధమైనటువంటి ఒక అబ్జెక్షన్ మనం చేసి ఏదైనా సాధించుకోవాలనుకుని ఎటువంటి సమయం లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ షెడ్యూల్లో 50 daysలో 10 days అప్లికేషన్ పెట్టుకోవడానికి, 10 days ఎగ్జామ్స్కి, 10 days రిజల్ట్ ఇవ్వడానికి, 10 days కౌన్సిలింగ్ చేయడానికి, మరో 10 days ఇండక్షన్. నిజంగా ఇప్పుడు ఈ మిగిలింది ఏప్రిల్ 10 నుంచి 20 వరకు మిగిలింది ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడం కోసం సంసిద్ధం అవడం. అధికారులు సంసిద్ధులు అయ్యి నోటిఫికేషన్కి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఒక బలమైన నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ 10 days కృషి చేసి ఇచ్చారనుకుందాం. ఇమీడియట్లీ ఇస్తే ఇది 50 daysలోనే జరిగే ప్రాసెస్. ఈ విధంగా వెళ్తే జూన్ 12 నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తయి స్కూల్ తెరిచే సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తారు. ఇదంతా ఇక్కడ ఎక్కడ చూడండి, ఏ ఒక్క విషయంలో కూడా జరిగే అవకాశాలు ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా కనిపించే అవకాశం లేదు. ప్రాక్టికల్గా ఎక్కడ జరిగే విషయం లేదు. ఎందుకంటే ఒకటి ఏప్రిల్ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వచ్చిందంటే మే నెలాఖరులో ఎగ్జామ్స్ అవ్వాలంటే మే నెలలో అసలు స్లాట్స్ అనేవి ఎక్కడ కూడా ఖాళీ లేవు. మనకి ఎక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసినా సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా ఎక్కడ కూడా ఖాళీ లేవని చెప్తుంది. అంటే దీన్ని బట్టి అసలు ఎగ్జామ్స్ అవ్వడమే కష్టం. కానీ ఇలాంటి అయ్యిందనుకుందాం, ఏదో ఒకటి చేసి ఈవినింగ్ సెషన్స్ అనో ఎర్లీ మార్నింగ్ సెషన్స్ అనో ఏదో టైపులో సెషన్స్ పెట్టి ఎగ్జామ్స్ పూర్తి చేద్దాం. ఎందుకంటే చాలామంది మెజారిటీ కాదు, ఏ కొద్ది మందో 10,000 మందిలో ఒకరో ఇద్దరు అంటూ కొంతమంది మేధావులు మనకి ఎక్కువ మెరిట్ స్కోర్ సాధించి దేనిలో టెట్లో ఎక్కువ స్కోర్ సాధించి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఏ 10 మంది 100 మంది కోసం తప్పిస్తే మిగతా ఏ ఒక్కరు కూడా దీన్ని మెచ్చుకోరు ఇలాంటి షెడ్యూల్. ఎందుకంటే ఇది ఎవరికీ లాభం కాదు. ఇలాంటి షెడ్యూల్ అనేది ఖచ్చితంగా అనేకమైనటువంటి ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే ఇవన్నీ అరేంజ్ చేయడం ఒక పెద్ద కత్తి మీద సాము లాంటిది. ఒక పక్క ఇంటర్ ఎగ్జామ్స్ వాళ్ళ తాలూకా ఇంటర్ రిజల్ట్ 10th రిజల్ట్ ఇచ్చాక వాళ్ళకి మళ్ళీ వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి అరేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా అనేక ప్రాబ్లమ్స్ ప్రభుత్వం సైడ్ నుంచి ఉంటుంది. అదే సమయంలో ఎగ్జామ్ని అరేంజ్ చేయడం కోసం అవసరమైన ఈ కంప్యూటర్ స్లాట్స్ ఏవైతేనే ఇవి ఖచ్చితంగా దొరకడం చాలా కష్టం. ఇవి ప్రభుత్వం సైడ్ నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇలాంటి షెడ్యూల్ వల్ల. అదే సమయంలో చెప్పినట్టు ఎవరైతే ఒక 100 మందో 10 మందో ఒక 1000 మంది కూడా ఉండరో రెడీగా నేను రేపు పెట్టిన ఎగ్జామ్ రాస్తామని, అలాంటి వాళ్ళు పక్కన పెడితే మిగతా ఎవరు కూడా దీనికి మానసికంగా కూడా సంసిద్ధులయ్యి ఉండరు. ఆందోళన ఒక పక్క ఏ జిల్లా పెడదామా, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయంటూ మిగతా అభ్యర్థులందరూ ఆందోళనతో అప్లికేషన్ ఇలా పెట్టామో లేదో కంప్లీట్ అయింది అనేసరికి ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది. ఎగ్జామ్కి వెళ్తాం అంటే ఏం జరుగుతుందో మనకు తెలిసేలోగే ఈ 50 రోజులని జరిగిపోతుంది. కనుక అలాంటి డిఎస్సి షెడ్యూల్ అనేది నాకు తెలిసినంత వరకు అనుభవం ప్రకారం ఎవ్వరికి 100లో 99.9% మందికి కూడా ఇది కరెక్ట్ షెడ్యూల్ కాదు. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా జూన్ 12 నాటికే డిఎస్ షెడ్యూల్ పూర్తి చేయాలని కంకణం కట్టుకొని కృషి చేస్తే ఏదో రకంగా జరిగినా కూడా అది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి చెయ్యదు. అదే సమయంలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు,
ఇంతవరకు టెట్ రాయినటువంటి 2023 టు 2025 బ్యాచ్ సంబంధించిన బీఈడి డైట్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటనే సమస్య ప్రభుత్వం సైడ్ ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ధర్నాలు చేయడం అవుతుంది. ఆ విధంగా కూడా నోటిఫికేషన్ మీద దాని ప్రభావం పడుద్ది కనుక అలాంటప్పుడు అందరికి కలిపి టెట్ కమ్ టీఆర్టీ ఇస్తే ఆ టెట్ కమ్ టీఆర్టీ అనేది ఒక క్వాలిఫైడ్ టెస్ట్ని మరో డిఎస్సి టెస్ట్ని రెండు కలిపి చేసినప్పుడు దానికి సమయం ఎక్కువ కావాలంటూ మరికొంతమంది అడుగుతారు. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల న్యాయపరమైన చిక్కులు కూడా ఉంటాయి. ఈ రకంగా ఆ నోటిఫికేషన్ అనేది దాని చుట్టూ అనేకమైనటువంటి సమస్యలు ఆ డిఎస్సి నోటిఫికేషన్ మీద పడి ఆ నోటిఫికేషన్ అసలు ఏ దారి తీసుకుంటుందో ఎలా జరుగుతుందో తెలియదు. అలాంటి షెడ్యూల్ అవసరమా? నిజంగా మనకి ఎలక్షన్ ముందు ఇలాంటి షెడ్యూల్ ఒకటి వచ్చినప్పుడు అందరూ విభేదించారు. మరి అలాంటిది ఇప్పుడు కూడా అదే ఒకవేళ నిజంగా జూన్ 12కే కావాలి, వెంటనే మెగా డిఎస్సి కావాలంటున్నటువంటి అభ్యర్థులందరూ ఈ విషయంలో ఆలోచిస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది. ఒక మంచి విషయం జరగలేనప్పుడు వెయిట్ చేయాలి. ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అందరికి న్యాయం చేయాలని కృతనిశ్చయంతో ఉంది కనుక వాళ్ళు ఒక నెల అటు ఇటు అయిన మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అంతేగాని ఎలా పడితే అలా చేస్తే అది ఖచ్చితంగా మరొక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి అసలుకే నష్టం కలిగే విధంగా అంటే నోటిఫికేషన్ అనేకమైన న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయి అది ఏ దారి తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. ఎవరికి ఇందులో లాభం ఉండేది ఉండదు. ముఖ్యంగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మరొకసారి ఆలోచించండి. మీరు చదువుతూ ఉండండి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి అలాగే టెట్ ఎంతవరకు రాయని వాళ్ళందరూ నేను మళ్ళీ చెప్తాను, మీరు చదువుతూ ఉండండి. మీకైతే ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మీరు కాలక్షేపం చెయ్యొద్దు. నేను మొదటి నుంచి నా వీడియోస్ అన్ని బ్యాక్కి వెళ్ళి చూడండి. నేను చెబుతున్న ప్రతి అంశం అలా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది. కనుక మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మీ సమయాన్ని వృధా చేయకండి. మెరిట్ అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ని అదే ఉత్సాహంతో ముందుకు కొనసాగించండి. క్వాలిఫై కాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అసలు టెట్టే రాయని వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు కొనసాగించండి. అలాగే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం మరొక వీడియో నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలు తెలియజేస్తాను. అంతవరకు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూ మీ సమయం వృధా కాకుండా ఆశావాదంతో ఉండండి. ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. న్యాయం చేయడం అంటే అందరికి ఉద్యోగాలు ఇవ్వడమని కాదు. కొంతమంది అందరికి న్యాయం చేయడం అంటే అందరికి ఉద్యోగాలు ఇస్తుందా ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తుంటారు. ఇందులో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ అవకాశాన్ని కల్పించడం అనేది న్యాయం చేయడం అనమాట. అలా అందరికీ న్యాయం చేసే పనిలో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విధంగా షెడ్యూల్ ఎలా వస్తే నిజంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఇలాంటి షెడ్యూల్ మీరు కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? అలాగే మరో టెట్ కావాలనుకుంటున్నారా, టెట్ కమ్ టీఆర్టీ కావాలనుకుంటున్నారా? ఇలాంటి కామెంట్ని సవివరంగా ఈ వీడియో కింద మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే అదే సమయంలో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా అకుంఠితమైన దీక్షతో ముందుకు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముందుకు సాగాలని, మీకు మంచి జరగాలని మరొకసారి మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.